ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 17వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరుగుతోంది. రాష్ట్రాన్ని పారిశ్రామిక హబ్గా మారుస్తున్నామని ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు విడతల వారీగా నష్టపరిహారం చెల్లిస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. రాగల 2 రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఇక వార్తల్లోని వివరాలు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 17వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశానికి మంత్రులు కె అచ్చెన్నాయుడు, టీజీ భరత్, పి సుభాష్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసాద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో ఇంధన రంగం, ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్, పరిశ్రమల రంగానికి చెందిన వివిధ ప్రాజెక్టులపై ఎస్ఐపిబి సమావేశంలో చర్చ జరుగుతోంది. ఈ ప్రాజెక్టులకు సంబంధించి పెట్టుబడులు, భూ కేటాయింపుల ప్రతిపాదనలపై చర్చించి ఆపై ఎస్ఐపిబి ఆమోదం తెలపనున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రాన్ని పారిశ్రామిక కేంద్రంగా మారుస్తున్నామని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని శ్రీ సిటీలో 1,000 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న క్వారియర్ ఏసీ పరిశ్రమకు మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వంపై నమ్మకంతో పెట్టుబడిదారులు రాష్ట్రానికి వస్తున్నారని అన్నారు. అమెరికాకు చెందిన క్వారియర్ గ్లోబల్ కార్పొరేషన్ శ్రీ సిటీలో ఏర్పాటు చేస్తున్న క్వారియర్ ఏసీ తయారీ యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 3,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి లోకేష్ చెబుతూ, Today that innovation is coming to the great state of Andhra Pradesh. This 1,000 crore investment will create close to 3,000 local jobs. It's a strong vote of confidence in our state, our ecosystem play and our Chief Minister, Mr. Chandrababu Naidu ji's vision. We are standing in Sri City, not just an industrial park, but a global manufacturing hub. Sri City is spread across close to 8,500 acres, home to 250 companies from 31 countries and over $6 billion of exports coming out of this great land. పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి ఉందని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన 5 లక్షల చెక్కులను మంత్రి లబ్ధిదారులకు ఈరోజు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వివిధ అనారోగ్య కారణాల కారణంగా ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల బోధనాసుపత్రిలో ఈ నెల 20వ తేదీ నుండి అవుట్ పేషెంట్ సేవలు ప్రారంభిస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. వైద్య కళాశాలలు, వసతి గృహాల నిర్మాణం, వైద్య సిబ్బంది నియామకం మొదలైన అంశాలపై ఆయన అమరావతి సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. రోగులు ఆసుపత్రికి వచ్చేందుకు వీలుగా రవాణా సౌకర్యాలు కల్పించాలని, ఈ విషయమై ప్రజలకు సమాచారం ఇవ్వాలన్నారు. నిర్మాణ సంస్థలతో మాట్లాడి ఈ నెల 20 కల్లా నిర్మాణ పనులు పూర్తి చేయాలని మంత్రి అధికారులకు ఆదేశించారు. ఖరీఫ్, రబీల్లో మార్కుఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన శనగ, కందులు, పెసరకు సంబంధించి రైతులకు బకాయిలు విడుదల చేసినట్లు సంస్థ మార్కుఫెడ్ జనరల్ మేనేజర్ లక్ష్మణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. నాఫెడ్, మార్కుఫెడ్ కలిసి ఇప్పటి వరకు 963 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేశామని, నిన్న 52 కోట్ల రూపాయలు విడుదల చేశామని వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రకాశం జిల్లా వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు చెల్లించాల్సిన బకాయిలను విడతల వారీగా చెల్లిస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. మంత్రి నిన్న ప్రకాశం జిల్లా డోర్నాల వద్ద వెలుగొండ ప్రాజెక్టు పనులను టెన్నెల్లోనికి వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నిర్వాసితులకు సంబంధించి 900 కోట్ల రూపాయలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఈ రోజు కూడా మేము ఆ 900 కోట్ల రూపాయలు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి ఈ రాష్ట్రానికి. అందుకే ఇప్పుడు ఒక బిల్స్ అప్లోడ్ చేసాము. ఒక దగ్గర 80-90 కోట్ల రూపాయలు ఈ నెలలో రిలీజ్ చేసుకుని 200-300 కోట్ల రూపాయలు అట్లా విడతల వారీగా రిలీజ్ చేసి రేపు సీజన్ లో మనం నీరు వదిలే సమయానికి ఆ యొక్క R&R సంబంధించినటువంటివి అన్ని కూడా చేయాలని చెప్పేసి నిర్ణయం.
అమరావతి సచివాలయంలో రేపు ఎల్లుండి కలెక్టర్ల సదస్సు నిర్వహించనున్నారు. జిల్లాల అభివృద్ధి, పాలనా వ్యవహారాల్లో మెరుగైన నిర్వహణ తదితర అంశాలపై ఈ సదస్సులో చర్చించనున్నారు. గత 2 నెలల కాలంలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, వాటిపై ప్రజల సంతృప్తి స్థాయి, ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై వారి స్పందన వంటి కీలక అంశాలపైన కలెక్టర్ల సదస్సులో చర్చించనున్నారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశం ఈరోజు జరుగుతోంది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన పాలకమండలి సభ్యులు సమావేశమయ్యారు. వేసవి సెలవులు కావడంతో తిరుమలలో రద్దీ పెరుగుతున్న దృష్ట్యా భక్తుల కోసం తీసుకోవాల్సిన ప్రత్యేక ఏర్పాట్లతో పాటు మరికొన్ని అంశాలపై టీటీడీ పాలకమండలి చర్చిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని గ్రంథాలయాల్లో నిర్వహిస్తున్న వేసవి శిక్షణా శిబిరాల ద్వారా విద్యార్థులను సృజనాత్మకంగా సామర్థ్యవంతులుగా తీర్చిదిద్దడానికి అనుభవజ్ఞులు, విద్యావంతులు స్వచ్ఛందంగా ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కోరారు. భీమవరంలో మీ సేవలను అందించడం పేరిట రూపొందించిన వేసవి శిక్షణా తరగతుల గోడ పత్రికను ఆమె నిన్న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వేసవి శిక్షణా తరగతుల్లో విద్యార్థులకు పాఠ్యాంశాలతో పాటు వివిధ సామాజిక, సాంకేతిక అంశాలపై మార్గదర్శనం చేయడానికి ఆసక్తి ఉన్నవారు స్వచ్ఛందంగా సేవలు అందించాలని కోరారు. ప్రముఖ నిర్మాత, సూపర్ గుడ్ ఫిలిం అధినేత బీఆర్ చౌదరి మరణం దిగ్భ్రాంతిని కలిగించిందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజస్థాన్లోని ఉదయ్పూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన దుర్మరణం చెందారనే దుర్వార్త నమ్మలేకపోయానని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఏలూరు జిల్లాలో జరుగుతున్న రోడ్డు ఓవర్ బ్రిడ్జ్ పనులకు సంబంధించి భూసేకరణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. భూసేకరణలో రైతులు, ప్రజల నుండి ఎటువంటి అభ్యంతరాలు లేకుండా, శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా లక్ష్యాలను సాధించాలని నిన్న ఏలూరు కలెక్టరేట్లో జరిగిన సమీక్షా సమావేశంలో అన్నారు. ఏలూరు, దెందులూరు, భీమడోలు, ఉంగుటూరు నియోజకవర్గాల పనులపై కలెక్టర్ సమీక్షించారు. తిరుపతిలో ఈరోజు ప్రారంభమైన గంగమ్మ జాతరలో భాగంగా భక్తులు బైరాగి వేషంలో అమ్మవారికి మొక్కులు సమర్పించుకుంటున్నారు. శరీరమంతా నామం కొమ్ము, విభూది పూసుకొని రేళ్లకాయల మాలలు ధరించి ఆలయానికి చేరుకుంటున్నారు. ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. రాయలసీమ నుండి వస్తున్న భక్తుల కోసం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గోదావరి, కావేరీ నదుల అనుసంధాన పథకంపై జాతీయ జలాల అభివృద్ధి సంస్థ NWDA ఆధ్వర్యంలో ఎల్లుండి సమీక్ష జరగనుంది. ఈ మేరకు NWDA నిన్న రాష్ట్రాలకు సమాచారం అందజేసింది. వాతావరణం. ఉత్తర దక్షిణ ద్రోణి ఉత్తర అంతర కర్ణాటక నుండి రాయలసీమ, తమిళనాడు మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ చెప్పారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో రాగల 2 రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరిస్తూ, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈరోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాల మీద ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 17వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరుగుతోంది. రాష్ట్రాన్ని పారిశ్రామిక హబ్గా మారుస్తున్నామని ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు విడతల వారీగా నష్టపరిహారం చెల్లిస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. రాగల 2 రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.